నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కింద మీద పడిన టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్గా వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ ఫెయిల్ అవ్వ ఫామ్ ఇప్పుడు టీం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది, సమస్యగా మారింది. వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన 7 ఇన్నింగ్స్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ అతను కనీసం ఖాతా తెరవకుండానే డకౌట్ అయి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించిన ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్లో ఇంగ్లాండ్పై మళ్లీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్లో ఫినిషర్ రింకు సింగ్నైనా టీంలోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అవుతుందని వాదన వినిపిస్తోంది. అయితే అభిషేక్ ఫామ్ లేమిపై సంజు మాట్లాడాడు. ఫైనల్లో అభిషేక్ దుమ్ము రేపుతాడేమోనని అన్నాడు. కాగా లాస్ట్ టీ20 వరల్డ్ కప్లోనూ అలాంటి ఇన్సిడెంటే జరిగింది. రన్నింగ్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా గత వరల్డ్ కప్లో ఇలానే వరుస ఫెయిల్యూర్స్తో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్లోనూ రాణించలేకపోయాడు. ఆ సమయంలో అప్పటి కెప్టెన్గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై విజృంభించాడు. ఇంట్రెస్టింగ్గా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. దీంతో ఇప్పుడు సంజు అన్నట్టు ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూసారుగా వ్యూవర్స్, ఇవి ఇప్పటివరకు ఉన్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్.